హాయ్ అండి అందరికీ. మినపరొట్టె కూడా మీకు ఎలా చేయాలో చూపిస్తున్నానండి వీడియో. ఒక గ్లాసు మినపప్పు తీసుకోవాలండి, తొక్కతో పప్పు. 2 గ్లాసులు వరినూక తీసుకోవాలండి. ఈ వరినూక తొక్కపప్పు వేరువేరేగా ఒక 4 గంటలు నానబెట్టుకోవాలండి. తొక్కపప్పు శుభ్రంగా కడక్కున్న సగం పాటు తొక్కతో ఉంచుకోవాలండి, ఎందుకంటే ఫైబర్ ఫుడ్ అది కదా. తొక్కతో పాటు గ్రైండ్ చేసుకుంటే చాలా మంచిదండి, ఫుడ్ కూడా మనకి హెల్త్ కూడా మంచిది. ఇలాగ మళ్ళీ నానబెట్టుకున్న నూక ఈ రుబ్బు కలిపి 3 గంటల పాటు కలిపేసుకోవాలి. 3 గంటల పాటు నానబెట్టుకోవాలండి. దలసరిగా ఉండాలండి బాణలి. కొద్దిగా ఆయిల్ వేసుకోవాలండి. దలసరిగా ఉంటే ఏంటంటే ఆయిల్ ఎక్కువ లాక్కోదు, పలచగా ఉంటే ఆయిల్ ఎక్కువ తీసేసుకుంటుంది కాబట్టి దలసరిగా ఉంటే మంచిదండి. ఇదిగోండి చూడండి, నేను వేసాను కదా రొట్టె. అది కూడా ఒక 40 మినిట్స్ మనం వెయిట్ చేయాలండి. ఫస్ట్ ఐలో పెట్టుకోవాలి. చూడండి బొంగలా వస్తుంది కదా, వచ్చిన తర్వాత సిమ్లో పెట్టేసుకొని మూత పెట్టుకోవాలండి. ఒక 40 మినిట్స్ అయ్యాక మీరు ఇలా చూసుకోండి. చూడండి అవుట్ సైడ్ అంతా బ్రౌన్ కలర్లో వచ్చింది రొట్టె. బాగుంటుందండి ఇది, టేస్ట్ కూడా. చూడండి అంత బాగుంది రోస్ట్. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు, మీరు కూడా ఇష్టపడతారు కూడా. ఫుడ్ అది మంచిది కూడా, హెల్తీ ఫుడ్. కాకపోతే కొద్దిగా ఓపిక మీద చేసుకోవాలండి ఏదైనా. చూడండి ఎంత బాగుందో. మీకు ఎక్కువ రోస్ట్ కావాలంటే కొద్దిగా ఆయిల్ ఎక్కువ వేసుకోవాలండి. నార్మల్గా తీసుకోవాలంటే నార్మల్ వేసుకోవచ్చండి.